నా భక్తుడు సంతోషించి వెళ్ళాడు, చాలు ఇంకా నాకేం కావాలంటే అట్ట. ఎన్ని గాథలున్నాయో, ఇప్పుడు నేను భాగవతమే చెప్పనా అవే చెప్పనా. అందుకని ఆ మహాత్ములు వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించు సుమా. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ముందు అతిథిని గౌరవించడం జాగ్రత్త నేర్చుకో. మన ఇల్లు దానికి పెట్టింది పేరు. వస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు, ఆదరించాలి. అది ఇల్లాలుగా చక్కగా నువ్వు చెయ్యాలి. దానివల్ల మన ఇంటికి కీర్తి రావాలి. పులోమజార్చిత అని లలితా సహస్రం. ఆమె చేసినటువంటి పుణ్యం, ఆమె భక్తికి భర్త ఉన్నత స్థానాన్ని పొందుతుంటాడు, ఇల్లు వృద్ధిలోకి వస్తూ ఉంటుంది. అందుకని పులోమజా చేసినటువంటి అర్చనకి ఇంద్రుడు పదవి పొందాడు అని లలితా సహస్రనామ స్తోత్రంలో నామమైంది. అందుకని కోడలకి నేర్పుతుందిట. అప్పుడు ఏమవుతుంది, సమాజం అంతా శాంతియుతంగా. ఎప్పుడూ కూడా పెట్టడం అనేటప్పటికీ స్త్రీ పెట్టినట్టుగా, అమ్మ పెట్టినట్టుగా, వదిన పెట్టినట్టుగా, అక్క పెట్టినట్టుగా, చెల్లి పెట్టినట్టుగా, కోడలు పెట్టినట్టుగా, కూతురు పెట్టినట్టుగా ఎవ్వరూ పెట్టలేరు. ఇందులో అందరూ ఒకెత్తు. నాకైతే చాలా గొప్పగా అనిపించేది కోడలు. కూతురు తన కడుపున పుట్టింది, అక్క చెల్లెళ్ళు తన తోబుట్టువులు, తల్లి తనని కంది. కోడలు ఎక్కడి నుంచో వచ్చింది, నా కడుపున పుట్టిన పిల్ల కాదు, ఎక్కడో 25 ఏళ్ళు పెరిగి మా ఇంటికి వచ్చింది. అయినా ఎంత కొట్టుకుపోతుందో. మా మామగారు అలిసిపోతారు. ఆయనకి ఇది వండి పెట్టాలి, ఇది చెయ్యాలి, ఆయనకి ఇది వచ్చేటప్పటికి ఈ పలహారం పెట్టాలి, ఆయనకి భోజనంలో ఇది వేస్తే ఆయనకి కంఠం బాగుంటుంది. ఎంత తాపత్రయపడుతుంది నిజంగా. ఆ కోడలి ప్రేమకి మామగారు కదిలిపోతాడు. అందుకుట శరీరం వదిలిపెట్టేసిన తరువాత కూడా కొడుకు తద్దినం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా కోడలు ఏ కారణం చేతనైనా దీపం పెట్టడానికి యోగ్యత లేకపోతే, అర్హత లేకపోతే మామగారు తీసుకోడు. ఆమె మళ్ళీ యోగ్యతను పొందిన తరువాత వస్తాడు. అంటే ఆ అనుబంధం ఎంత గొప్పదో, మామా కోడళ్ళ అనుబంధం ఎంత పవిత్రమైనదో.